కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఓపెన్ ప్లాట్లో ఏర్పాటు చేసుకున్న ముత్యాలమ్మ, పోచమ్మ, లక్ష్మీదేవి గుడులను తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు ధ్వంసం చేశారు. దీంతో హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. గుడులను ధ్వంసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. గత 5 నెలల క్రితం పురాతన విగ్రహాలను మున్సిపల్ ఓపెన్ ల్యాండ్లో ఏర్పాటు చేసుకుని 3 ఆలయాలను నిర్మించుకున్నట్లు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా బోనాల పండుగను సైతం నిర్మించుకున్నట్లు వివరించారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా గుడులను నిర్మించుకున్నప్పటికీ కావాలని మున్సిపల్ అధికారులు కొంతమంది కోసం వాటిని కూల్చివేశారని ఆరోపించారు. యథావిధిగా ఆలయాలను నిర్మించుకునేందుకు అధికారులు సహకరించాలని కోరారు. హౌసింగ్ బోర్డు కాలనీ అధ్యక్షుడు నేను, తను కార్యదర్శి గారు. అయితే ఏం లేదు, మేము ఇక్కడ గత 4-5 నెలల కింద ఒక చిన్నగా ఏం చేసినామంటే, ఇక్కడ మాకు పోచమ్మ విగ్రహాలు ఉండే ఆ ఉన్నదాన్ని బట్టి మాకు ఇక్కడ ఈ కాలనీ కానీ, తర్వాత పక్క కాలనీ కానీ, జేఆర్ కాలనీ కానీ, ఇక్కడ నుంచి ఏదైనా శుభకార్యాలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డప్పుడు మేము గంజిలకు పోవాల్సినటువంటి పెండిపిల్ల నడిచిపోవాల్సిన పరిస్థితి, అందుకు బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక 4-5 వేల కుటుంబాలకు ఉపయోగపడుతున్న ఉద్దేశం మున్సిపల్ జాగా అయినప్పటికీ అక్కడ ఉన్న విగ్రహాలనే పురాతనమైనటువంటి ఉన్న విగ్రహాలను సరే మనం ఇచ్చేద్దామని చెప్పి దాన్ని ఇచ్చేసి, అయితే మేము గత 4 మాసాల కింద పోచమ్మ పండుగ కూడా చేయడం జరిగింది. బోనాలు కూడా తీయడం జరిగింది. బోనాలు తీస్తే కూడా దగ్గర 6 నుంచి 700 మంది బోనాలు తీసిన తర్వాత సరే అని చెప్పి దాన్ని ఒక పందిరి లాగేసినాం. వేసిన తర్వాత కూడా ఇబ్బంది అవుతుంది, మరి అంత దేవుళ్ళు అన్ని విగ్రహాలన్నీ చెక్కతో కూడినటువంటి విగ్రహాలు నీళ్ళల్లో నానిపోతున్నాయనే ఉద్దేశంతో చిన్న గద్దె కట్టుకొని అయితే 3 చిన్న గుళ్ళు కట్టుకున్నాం. చిన్న గుళ్ళు కట్టుకుంటే మున్సిపల్ వాళ్ళు మా హౌసింగ్ బోర్డు లో ఉన్నటువంటి ముస్లింలు దగ్గర ఒక 10 ఇళ్ళు కూడా లేవు. ఈ 350 ఇళ్లకు ఉపయోగపడే దాన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చి ఇలా మున్సిపల్ వాళ్ళని పెట్టుకొని దీన్ని మొత్తం డిమాలిషన్ చేసి మాకు ఇబ్బందికరమైనటువంటి చేసిరు. మరి ఇది ఎంతవరకు సమంజసము? మనం హిందువుల మందరం ఎటు